హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ రెంట్కి ఏదైతే ఇస్తారో టూ వీలర్స్, స్కూటీస్, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు, రివ్యూ వీడియో ఇది. నేనైతే 1 వీక్ కోసం ఎలక్ట్రిక్ స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నా. నేను కూడా కొత్తగా హైదరాబాద్కి వచ్చి దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇది ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏమంటే, ఇది బ్యాటరీ తీసుకొని పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మా రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నా, థర్డ్ ఫ్లోర్లో ఉన్నా, మోసుకొని పోయి ఈ బ్యాటరీ 20 to 25, 30 కిలోస్ దాకా ఉంటుంది వెయిట్. ఇది 20 పైనే ఉంటుంది వెయిట్. ఇంత వెయిట్ ఉన్న బ్యాటరీ వచ్చేసి తీసుకొని పోయి ఎప్పుడంటే అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. వీళ్ళు చెప్తారు 100 కిలోమీటర్లు దాకా వస్తుంది అనేసి. నేను చెక్ చేసిన పరంగా ఒక 70 to 80 కిలోమీటర్లు వస్తుంది ఇది మైలేజ్ అయితే. ఇంకొక సెకండ్ ప్రాబ్లం ఏం ఫేస్ చేశానంటే, ఎక్కువ ఎత్తు వస్తే ఇది ఎక్కలేకపోతుంది బండి. ఇది సెకండ్ ప్రాబ్లమ్. మిగతావి అన్నీ బాగానే ఉన్నాయి, వేరేటి ఎక్కువ ఏం ప్రాబ్లమ్స్ లే. మోసం ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఫస్ట్ వచ్చేసి 1700, 1 వీక్ కోసం 1700, ఒక్కరోజుకి 250 రూపాయలు అలా పడుతుంది. అలా 1700 తీసుకున్నారు. దాంతోపాటు అడ్వాన్స్గా 2000 రూపాయలు ఎగస్ట్రా తీసుకున్నారు. ఇది ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అయినా, బండి చలాన్లు ఏమైనా పడినా ఆ డబ్బులు దాంట్లో పట్టుకుంటారని చెప్తారు వీళ్ళు. ఇలా చెప్పినారు. నా దగ్గర 2000 రూపాయలు ఫస్ట్ తీసుకున్నారు. దాని తర్వాత 1700 కిరాయా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ వచ్చి ఇచ్చేటప్పుడు 1390 రూపాయలు అయితే అకౌంట్లో వచ్చాయి డబ్బులు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఇక్కడ క్యాష్ అయితే ఉండదు. ఆన్లైన్ పేమెంట్ ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారో బైక్ ఇచ్చేసిన తర్వాత మిగతా అమౌంట్ 2000 రూపాయలు ఉండదు కదా, అది రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్తారు. కానీ నాకు చలాన్లు ఏం పడలే, ఏం బండి కూడా ఏం డ్యామేజ్ కాలే. ఆ 2000 రూపాయల్లో 1390 రూపాయలే రిటర్న్ వచ్చాయి. మిగతా 500 వచ్చేసి పట్టుకున్నారు. ఏం చెప్పినాడంటే 2 రోజుల తర్వాత మీ అకౌంట్లో పడతాయి, ఇది అది అనేసి పంపించేసినారు అక్కడి నుంచి. మోసగాళ్ళు అది 500 రాలే, ఏంలే. దాంట్లో సర్వీసింగ్ చేసేదానికి 110 రూపాయలు అయితే పట్టుకున్నారు సర్వీసింగ్ చేసే. అది స్టార్టింగ్లో ముందు చెప్పరు, ఇది తీసుకొని వచ్చిన తర్వాత చెప్తారు. ఇలా మోసం జరుగుతూ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీరు తీసుకోండి. మిగతావి అన్నీ బాగానే ఉండే. ఇవి పెద్ద ప్రాబ్లం ఏమంటే, ఇది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునేది ఒకటి, మైలేజ్ సరిగా రావడంలే. ఇంకొకటి, ఇది డబ్బుల విషయంలో అయితే ఎక్కువ మోసం జరుగుతూ ఉంది. ఇది బైక్ బజార్ అనేసి ఎలక్ట్రిక్ వెహికల్, ఇది ఎల్బీ నగర్లో అయితే ఉంది. ఎక్కడైనా బండి ఏమైనా ప్రాబ్లం వచ్చి నిలబడిపోతే వీళ్ళు ఫోన్లు కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే అస్సలు లేదు. ఇది జాగ్రత్తగా ఉండండి, గమనించండి. నేనైతే ఒక వైర్ ఊడిపోయి ఉన్నది, నాకు కొద్దిగా రిపేర్ వచ్చి ఉన్నది బండి. కానీ ఎన్ని నెంబర్లతో ఫోన్లు చేసినా కూడా అస్సలు కస్టమర్ సపోర్ట్ అయితే అస్సలు లేదు. బండి తీసుకొని పోయిన తర్వాత నుంచి మీరు ఎవరో మేమెవరో ఇలా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో తీసుకునే వాళ్ళు డబ్బుల విషయంలో బండి తీసుకునేటప్పుడు స్పీడ్ కూడా ఎక్కువ ఉండదు. 45 లాస్ట్, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. డౌన్ ఏమైనా ఉంటే 47, దానికైనా ఎక్కువ అయితే పోదు. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళ కోసం ఏమైనా డిస్కౌంట్ ఉంటుందంట స్విగ్గీలో ఉండే వాళ్ళకి.
ఇంకా ర్యాపిడోలో చేసే వాళ్ళకి ఎవరైనా వెనకాల కస్టమర్కి కూర్చోబెట్టుకొని ఎక్కాలంటే పైన ఎత్తు అస్సలు ఎక్కలేము. అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా ఉండి మీరు సొంత బండి ఉంటే మంచిది మీకు ఎప్పుడైనా. దీని మీద ఆధారపడి నేను ర్యాపిడో కూడా కొద్దిగా రోజులు ట్రై చేశాను, నడిపాను. కానీ ఆ ర్యాపిడోలో కూడా దీని మీద ఆధారపడి ఛార్జింగ్ ఉదయం స్టార్ట్ చేసి రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టి 6 గంటలు పెట్టాలి ఛార్జింగ్ దీనికి. రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టి ఉదయం తీసి మధ్యాహ్నం దాకా ఛార్జింగ్ మొత్తం కంప్లీట్. ఎన్నిసారి ఎంతో 10 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల నుంచి తోసుకొని వచ్చాను ఛార్జింగ్ అయిపోయి. అక్కడ ఎవరెవరికో చాలా చోట ట్రై చేశాను ఛార్జింగ్ పెట్టేదానికి, తెలిసిన వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అక్కడ ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని నేనైతే ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టేదానికి కూడా ఏమి ఇబ్బంది. ఇంకొక మోడల్ ఉండాలంట, దీంట్లో ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో నేను చూడలేదు. మీకు ఏమైనా దాని మీద ఐడియా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.